లోకేష్ పవన్ మధ్య ఇదే తేడా అంటూ వైసీపీ చేసిన విమర్శ ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. అసలు విషయం ఏంటో చూద్దాం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిపై వైసీపీ స్పందించింది. వైసీపీ ప్రకారం గతంలో బీజేపీకి చెందిన కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అదే బీజేపీతో టీడీపీ కలిసి అధికార కూటమిలో కొనసాగుతోందని, గత విమర్శలను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తోందని ఆరోపించింది. అంతేకాకుండా లోకేష్ పవన్ మధ్య జరిగిన ఆత్మీయ అభివాదాన్ని ప్రస్తావిస్తూ కూటమి రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు ఎలా చూడాలనే ప్రశ్నను కూడా లేవనెత్తింది. ఇక వైసీపీ మరో అంశాన్ని కూడా ప్రస్తావించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విలువలు, పార్టీ సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే విధానాన్ని అనుసరించారని పార్టీ పేర్కొంది. మరోవైపు అధికార కూటమి నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని, ప్రజా ప్రయోజనాలే తమ ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. ప్రతిపక్ష విమర్శలకు ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేస్తారు.